ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి 17వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. తద్బుద్ధయ, మన మనస్సు, మన బుద్ధి అనంత సత్యానికి అంకితం గావించబడింది. తత్ ఆత్మానం, అదే తనదైన ఆత్మ, తనిష్ట, అదే తన నిత్య క్రమశిక్షణ. తత్పరాయణ, తాను చేరుకోవలసిన గమ్యం అది. గచ్చంతి అపునరావృత్తం, ఆ స్వభావం ఉన్నవారు మరలా జన్మించరు. అక్కడ అతనికి పునర్జన్మ ఉండదు. జ్ఞాన నిర్ధూత కల్మష, మనసులోని చెడులు, అన్ని పాపాలు, మలినాలు అన్నీ కూడా జ్ఞానంతో నశించి చేయబడ్డాయి. అందువల్ల అతను తిరిగి రానటువంటి ప్రదేశానికి చేరుకుంటాడు. ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా అతను స్వేచ్ఛాయుడు అవుతాడు. ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందగలుగుతాడు. ఆ స్థితి నుంచి మాయ ఏ రకంగానూ మరల్చలేదు. ఆరంభంలో స్వేచ్ఛ ఆశయంగానే ఉంటుంది, కానీ తర్వాత దానిని అనుభూతి పొంది స్వేచ్ఛను తనదిగా చేసుకుంటాడు. వేదాంతం వ్యక్తిని కేవలం ఊరించదు, పరిపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. నిత్య జీవితంలో కూడా మనం కొంతవరకు స్వేచ్ఛాయుతంగా ఉండవచ్చు. మన మనసుకున్న స్వేచ్ఛ నమ్మదగింది అయినట్లయితే అది ఇతరుల స్వేచ్ఛను హరించదు. నిజమైన స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛను కూడా వృద్ధిపరుస్తుంది. మానవునికి వేదాంతం యొక్క నిత్య ప్రబోధం స్వేచ్ఛ అన్నదే. జ్ఞాన నిర్ధూత కల్మష, ఒక గది 1000 సంవత్సరాలుగా చీకట్లో ఉంటే దానిని కాంతివంతం చేయడానికి మరలా 1000 సంవత్సరాలు పట్టదు కదా. ఒక అగ్గిపుల్ల వెలిగించగానే ఆ చీకటి తొలగిపోతుందని శ్రీరామకృష్ణులు అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల కూడా అదే సంభవిస్తుంది. జ్ఞానార్జన పట్ల మన భారతీయులకు అమితమైన శ్రద్ధ ఉండేది. 18, 19వ శతాబ్దంలో కొంత కొరబడింది. మరలా మన దేశం జ్ఞానార్జన పట్ల శ్రద్ధ పుంజుకుంటుంది. జ్ఞానం వల్ల గొప్ప ప్రవర్తన వస్తుంది. ఈ శ్లోకం గొప్ప సాధకునికి ఉద్దేశించింది కావచ్చు, అయినా ఇది మనకు కూడా ఉద్దేశించిన భావం. అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుంది. ఈ విధానంలో వ్యక్తి సాధారణమైన విలువలను పొందగలుగుతాడు. అయితే దైవిక జ్ఞానంతో ప్రయత్నిస్తే పూర్తి స్వేచ్ఛామయుడు కాగలుగుతాడు. శరీరం మరణిస్తుంది, కానీ అది మరలా జన్మించదు. వేగిన విత్తనం మొలకెత్తదు. జ్ఞానం అన్ని కల్మషాలను దగ్ధం చేస్తుంది, కాబట్టి అది మరలా మొలకెత్తవు. అందువల్లనే ఎల్లప్పుడూ స్వేచ్ఛ గురించి ఉన్నతంగా చెప్పబడుతుంది. పూర్వం తర్వాత జన్మలో ఎప్పుడో మరో స్వేచ్ఛ లభిస్తుందని చెప్పబడేది. కానీ వేదాంతం, గీత, శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద గ్రంథాలు ఇక్కడే ఇప్పుడే వ్యక్తి ముక్తుడు కాగలడని చెబుతున్నాయి. పనికి మాలిన జీవితాన్ని గడపడంలో ఏం ప్రయోజనం ఉంది? దానివల్ల తర్వాత ఎప్పుడో కీర్తి లభ్యమవుతుందనడంలో అర్థమేముంది? ఇక్కడే ఎందుకని ముక్తులం కాలేం అన్న అంశం తత్వవేత్తలకు ఆసక్తిని కలిగించింది. అయితే దానిని ఏ విధంగా చూపిస్తామన్నది తదుపరి 2 శ్లోకాలు అద్భుతంగా వ్యక్తపరుస్తాయి. తరువాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.